డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశం యొక్క 14వ ప్రధానమంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒక దశాబ్దం అద్భుతమైన అభివృద్ధి మరియు అభివృద్ధికి అధ్యక్షత వహించారు. డాక్టర్ సింగ్ నాయకత్వంలో భారతదేశం దాని చరిత్రలో అత్యధిక వృద్ధి రేటును సాధించింది. సగటున 7.7% వద్ద దాదాపు $2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారింది. 2014 నాటికి డాక్టర్ సింగ్ ప్రపంచంలోని 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా బాధ్యతలు స్వీకరించినప్పుడు మిలియన్ల మంది జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా భారతదేశం 10వ స్థానం నుండి దూసుకుపోయింది. భారతదేశం గురించి డాక్టర్ సింగ్ ఆలోచనలో ప్రధానమైనది కేవలం అధిక వృద్ధి మాత్రమే కాదు, సమ్మిళిత వృద్ధి మరియు అన్ని పడవలను పెంచే ఆటుపోట్లు, పౌరులకు ఆహారం, విద్యా హక్కు, పనిచేసే హక్కు మరియు సమాచార హక్కు వంటి చట్టబద్దమైన హక్కులు కల్పించే బిల్లుల ఆమోదంలో ఈ విశ్వాసం పొందుపరచబడింది. డాక్టర్ సింగ్ హక్కుల ఆధారిత విప్లవం భారత రాజకీయాల్లో కొత్త శకాన్ని సృష్టించింది. అపూర్వమైన వృద్ధి మరియు శ్రేయస్సు యొక్క ఈ కథ 2004 నుండి 2014 వరకు డాక్టర్ సింగ్ యొక్క ప్రీమియర్షిప్ కథ. కానీ 1991 నుండి 1996 వరకు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో స్క్రిప్ట్ రూపుదిద్దుకోవడం ప్రారంభించినప్పుడు ఇది ప్రారంభమైంది. జూలై 1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన పదాలతో, భూమిపై ఏ శక్తి కూడా ఎవరి ఆలోచనను ఆపదు. ప్రపంచంలోనే ప్రధాన ఆర్థిక శక్తిగా భారతదేశం ఆవిర్భవించటం అటువంటి ఆలోచనే అని నేను ఈ ఆగస్టు సభకు సూచిస్తున్నాను. ఇది భారతదేశం గురించి అతని ఆలోచనకు నాంది. ఈ కాలమే భారతదేశాన్ని ఆర్థిక సూపర్ పవర్ హోదాకు దారితీసింది మరియు వినూత్న ఆలోచనాపరుడు మరియు నిర్వాహకుడిగా డాక్టర్ సింగ్ యొక్క ఆధారాలను కూడా సుగమం చేసింది. అయినప్పటికీ డాక్టర్ సింగ్ యొక్క నమ్మకాలు, పునాదులు మరియు ప్రజాసేవ పట్ల అతని అంకిత భావాన్ని అతని 20ల ప్రారంభంలో మరియు అతని కెరీర్ ప్రారంభంలో గుర్తించవచ్చు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్లో జన్మించారు. ఆయన 1952 మరియు 1954లో వరుసగా పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్లో తన బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్ ని పొందారు. ఆయన 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి తన ఎకనామిక్ ట్రిపోస్ ను పూర్తి చేశారు. ఆయన 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్లో D.Phil తో దీనిని అనుసరించారు. డాక్టర్ సింగ్ పంజాబ్ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో బోధించారు. ఆయన 1971లో భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా పదోన్నతి పొందారు. UNCTAD సెక్రటరియేట్లో కొంతకాలం పనిచేసిన తరువాత సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు. 1987 నుండి 1990 వరకు జెనీవా అదనంగా డాక్టర్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధానమంత్రి సలహాదారు మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ వంటి పదవులను కూడా నిర్వహించారు. డాక్టర్ సింగ్ 1991 నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అక్కడ ఆయన 1998 నుండి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2004 మరియు 2009లో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయాలు సాధించిన తరువాత ఆయన 22 మే 2004న మరియు మళ్లీ 22 మే 2009న ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అభివృద్ధి పట్ల డాక్టర్ సింగ్ యొక్క నిబద్ధత మరియు ఆయన అనేక విజయాలు ఆయనకి అందించబడిన అనేక గౌరవాల ద్వారా గుర్తించబడ్డాయి. వీటిలో 1987లో పద్మ విభూషణ్, 1993లో ఆర్థిక మంత్రికి యూరో మనీ అవార్డ్, 1993 మరియు 94లో రెండింటిలోనూ ఆర్థిక మంత్రికి ఆసియా మనీ అవార్డ్ మరియు 1995లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటనరీ అవార్డు లభించాయి. అయినప్పటికీ డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడానికి దారితీసిన ఆయన దృష్టికి మాత్రమే కాకుండా ఆయన కష్టపడి మరియు వినయపూర్వకమైన మృదు స్వభావానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎత్తులు మరియు హద్దులు మాత్రమే కాకుండా ఆలోచన మరియు సమగ్రత కలిగిన వ్యక్తిగా కూడా గుర్తుండిపోయే ప్రధానమంత్రి.